యెషయా గ్రంథము 30వ అధ్యాయము. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. వారు నా నోటి మాట వినకయే ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు ఐగుప్తి నీడన శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. మన ఎముకలకు ఎప్పుడు సత్తువ కలుగుతుంది? మన దేహమునకు ఎప్పుడు ఆరోగ్యం ఉంటుంది? మనం చేసే ప్రతి ఒక్క పని అందు దేవుని ముందుగా పెట్టుకోవాలి. మనం ఎవరి బలమని నమ్ముకుంటున్నాం? మన బలమనా దేవుడు బలమనా? దేవుడు ఆలోచన